మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. రే అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పెట్టిందారా నిన్ను? లేదురా. రే నిజం చెప్పరా, అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? రేయ్ ఏంట్రా నువ్వు అలా మాట్లాడితే ఇక్కడ ఉండరా, హోటల్కి వెళ్ళిపోతాను. అది కాదురా, తను నీకు జన్మనిచ్చిన తల్లి కావచ్చు, కానీ నాకు దైవం ఇచ్చిన తల్లిరా. సారీరా నేను హర్ట్ చేశాను. ఏంట్రా కవరు? ఆఫీస్ డబ్బురా. కూర్చోండి. ఎస్, 3కి కన్ఫర్మ్ చేస్తాను. వెల్కమ్. ఎస్ సార్. యా, నాకు కాస్త సింగపూర్ ఫ్లైట్ టికెట్ స్టేటస్ చెప్తారా? ష్యూర్ సార్. దిస్ మై పాస్పోర్ట్ అండ్ వీసా. వీలుంటే 5th లోపు ట్రై చేయండి. 42,570 విత్ ట్యాక్స్. థ్యాంక్ యూ. Sir, here's your ticket. Sir. Yeah. Thank you. 1 second. ఎక్కడయ్యా? సార్ అది రెడీ సార్. చట్నీ తెమ్మని చెప్పి అరగంట అయ్యింది. ఇప్పుడే తెచ్చేది. చూడు, పునుగులు చల్లారిపోయినాయి. చల్ల పునుగులు వేడి వేడిగా తింటేనే రుచిరా ఎద్దవ్వా. వెళ్ళా అగో, వేడి కాఫీ పట్టరా. అలాగే సార్. నీ సంగతి ఏమిటా? ప్రమోషన్ వచ్చిందో లేదో అప్పుడే రొటేషన్ స్టార్ట్ చేసావా? లేదు సార్, నేను అలాంటి కాదండి. నేను అదే అనుకున్నానయ్యా. ఏదో మాట వరుసకి రొటేషన్ చేసుకో అంటే టక్కన 50,000 నొక్కేశావు. నువ్వు నేను అనుకున్నంత మంచివాడివి కాదేమో. అవునా? కాదు సార్, ఆ 50,000 ఎలా మిస్ అయ్యో నాకు నిజంగా తెలియదు సార్. ఆహా, ఈ సోది అంతా నాకు అనవసరమయ్యా. 4-5 రోజుల్లో 50,000 తెచ్చి ఆఫీసులో కట్టాయి. లేదా పోలీసులు, కేసులు, కోర్టులు, జైలు, ఇదంతా నీకు అవసరమా? మీరే ఏదో విధంగా సాయం చేయండి. నేనేం చేయలేనయ్యా. ఆల్రెడీ ఈ విషయం బాస్ వరకు వెళ్ళిపోయింది. బాస్ డిమాండెడ్ ఎక్స్ప్లెనేషన్ లెటర్. అండర్స్టాండ్? డబ్బుతో ఆఫీస్కి వచ్చాయి. వెళ్ళు. సార్, అప్పటి వరకు ఆఫీస్ బైక్ వాడుకోవచ్చా అండి? అది ఎలా కుదురుతుందమ్మా? కీ అక్కడ పెట్టి, అక్కడ పెట్టు. ఇక నువ్వు వెళ్ళు. ఒరే మైకేల్, నువ్వు కేకరా. ఏంటి మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇవ్వకుండా నేనే తాగుతానన్నా ఓ పెగ్గేస్తావా? అబ్బో, ఎందుకంత కోపం? తాగు, పర్లేదు. నీ కొడుకు సొమ్మే, టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. మమ్మీ, నీకోసం ఓ సాంగ్ డెడికేట్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్. జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేద్దాం.
సారీ రా, నీ పర్మిషన్ లేకుండా మందాగేసా. జస్ట్ ఫర్ ఫన్ రా, ఏదో అమ్మకు కూడా కొంచెం చేంజ్ ఉంటుందని. రే ఏమైందిరా? ఆఫీస్ అమౌంట్లో 50,000 మిస్ అయిందిరా. రే మిస్ అయిందా? నొక్కేసావా? నువ్వు కూడానా? ప్రామిస్ రా, ఆఫీస్లో లెక్కెడితే కరెక్ట్గా ఉంది, బ్యాంక్లో లెక్కెడితే షార్టేజ్ వచ్చిందిరా. అరే 3-4 రోజుల్లో డబ్బులు కట్టకపోతే అరెస్ట్ చేస్తారంటరా. అమ్మ కండిషన్ చూస్తే సీరియస్గా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదురా. అరే నీ దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయరా, మళ్ళీ నేను ఉన్నప్పుడు ఇస్తాను. రే టైట్ రా, యూఎస్ నుంచి వచ్చే చెక్లే రాలేదు, కొరియర్ డిలే. అయినా నీకు వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను రా, నీ కష్టాలన్నీ ఇంటి వల్లేరా. అర్జెంటుగా ఇల్లు మార్చేయాలరా, వాస్తవం బాగాలేదురా. అంతా నా కర్మరా, నా కర్మ. అరే ఏడ్చుకుంటూ కూర్చుంటే పోయిన డబ్బైనా పరిగెట్టుకొస్తుందా? ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. ఒక పని చేయి, అర్జెంటుగా వెళ్ళి డైరెక్ట్గా మీ బాస్ కాల్ పట్టేసుకో. ఈ ఏడుపేదో అక్కడ ఏడ్చామనుకో వర్కౌట్ అవుతుంది. అయినా కోట్లులోనికి వేయలేని లెక్కారా, కానీ మా బాస్ అడ్రస్ కనిపెట్టాలరా. కొలంబస్ కొంపలో కూర్చుంటే అమెరికన్ కనిపెట్టేవాడా? సరేరా, నేను ఎలాగైనా వెళ్ళి బాస్ని వెతికి పట్టుకుంటాను. దట్స్ లైక్ మై మ్యాన్. చియర్స్ రా. Can you show your presentation? యా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పు. ప్రచండ వైజాగ్ వచ్చాడు, ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈ రాత్రికే వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఏంట్రా ఇది? చదువుకునే రోజుల్లో సమాజం, సామాజిక న్యాయం అనేవాడివి. ఇప్పటికీ అదే చేస్తున్నాను, ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. ఏంటి మనుషుల్ని చంపడమా? జర్నలిస్ట్గా చేయలేని పనిని ఒక కామన్ మ్యాన్గా చేస్తున్నాను. చేసే పని అదే, కానీ పద్ధతే వేరు. టైం ఇచ్చిన జడ్జిమెంట్ రా ఇది, దానికి నేను ఎగ్జామ్షన్ కాదు. కాలేజ్ డేస్ అయిన తర్వాత జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నాకు రోల్ మోడల్ దొరికాడు. కానీ అప్పటికే నేను అడుగులేద్దాం అనుకున్న దారిలో అతను ఆల్రెడీ పరుగులు తీస్తున్నాడు. ఆ అడుగులేస్తూ నడక నేర్చుకుంటూ ఆ వైబ్రేషన్స్కి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్దాం అనుకున్నాను.
అతను సమాజాన్ని మేల్కొల్పే పని చేసేవాడు, పని చేయడానికే మేల్కొని ఉండేవాడు. వర్క్ విషయంలో అతని సిద్ధాంతం ఒకటే, హూ ఎవర్ వాట్ ఎవర్. నమస్తే. హలో, ఒక్క నిమిషం సార్. పడమయ్యా. హలో. సార్, కూతురు పెళ్లి కుదిరిందంట. అదే కూతురు పెళ్లి కుదిరింది చెప్తున్నాడు. మళ్ళా మాట్లాడతా. హలో. నమస్కారం సార్. అట్లానా? అచ్చా. మీ దయ వల్ల కాంటాక్ట్ నాకే వచ్చింది సార్. ఠీకే. రండి, మీ ఫ్యాన్ సార్. ఆ? ఓ స్టిల్ కావాలంట. జరగండి, జరగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు వద్దయ్యా. సార్ ప్లీజ్ సార్, 1 ఇంటర్వ్యూ. పనుంది తమ్మి. కానివ్వండి సార్, ఇప్పుడు మాకు అవసరం, రేపు మీకు మా అవసరం రాకపోతుందా? నువ్వు కూడా ఏంది పృథ్వీ? మేము మాత్రం ఏం అడిగాం సార్, ఓ స్మాల్ ఇంటర్వ్యూ. చిన్న పార్టీ అవుట్స్కట్స్లా. సరే సార్, మీ ఇష్టం. ఇగో అడిగినోలే. దా దా. ఏ దినం ఏ మందు పాత్ర వలుగుతుందో. నోకియా ఆ, సేమ్ పీస్ కొందాం అనుకుంటున్నా. ఏమయ్యా పృథ్వీ, ఊరికేనన్నా నారాజు అవుతావు. పెళ్లి చేసుకోరాదు. మీరు మాకు అంత ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు సార్? నీకు పెళ్ళి ఎందుకు, మేమున్నాం కదా. స్వీట్ తింటావా? మీకు స్వీట్లు అంటే బాగా ఇష్టం అనుకుంటాను సార్. చాలా ఇష్టం. ఏం చేస్తాం? షుగరు. బ్రేక్ఫాస్ట్కి రాగి సంగటి తింటారంట. విత్ నాటుకోరు పులుసు గరం గరం. ఓ, అలాగే నైట్ 2 పెగ్గులు రెమ్మి మాటిన. మరి 3? ఇన్ఫర్మేషన్ అయితే బాగానే గుంజినావు. సార్, మీకు ఈ స్టేషనరీ కుంభకోణంలో 150 కోట్లు ముడుపులు ముట్టాయని, అందుకే మీ శాఖ మార్చారని చిన్న ఎలిగేషన్. గా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్, ఈ కుంభకోణమే గలత్. ఓహో, అది కరెక్టే సార్. అదే జరిగితే మిమ్మల్ని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేస్తారు కానీ ఈ శాఖ ఎందుకు మారుస్తారు సార్? నువ్వు బరబ్బర్ సోటే ఇష్టం, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. సార్, మీ బావమరిది మన బిచ్చపతి గడా? అవును సార్. ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వదిలేసినట్టేనా? అరే ఏమయ్యా నువ్వు, అప్పుడు నేనేం చేసినా? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడేంది? ఆరోగ్య శాఖ మంత్రి. ఫార్మస్యూటికల్స్. అరే, ఎంత బాగా చెప్పారు సార్. సార్, మీరు ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత సిటీలో కల్తీ మందులు ఎక్కువయ్యాయి. దీనికి మీరేం చర్య తీసుకుంటున్నారు? నాకు కూడా పరిశానే ఉందా, దానికి ఒక కమిటీ వేద్దాం అనుకుంటా. కమిటీ పేరు? ఏదేముందా, ఏదో ఒకటి పెడదాంది. అదేంటి సార్, రేపో మాపో వచ్చే తుఫానుకు కూడా లైలా అనో షకీరా అని పేరు పెడుతున్నారు. మరి షకీరా వాకా 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 గాపూరిలే. సార్, ఇంత సీరియస్ గా వేసిన కమిటీకి పేరు పెట్టలేదా, లేక కమిటీనే లేదా? అంటే ఏం లేరు, నిన్నటిదాకా రామరాజ్యం నడిచింది, నేను వచ్చిన సందే రావణ రాజ్యం అంటావా? అలా అని కాదు సార్. అదేమిటో మీరొచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలన్నీ ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాల కుట్ర. సార్, ఫార్మస్యూటికల్ కంపెనీ ఇచ్చిన పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారన్న వార్త, ఇది కూడా ప్రతిపక్షాల కుట్రేనా సార్? ఇఫ్తార్ విందు. ఇఫ్తార్ విందా? పోనీ మన భోజనాలయ్యా. సార్, అది ఇఫ్తార్ విందో వనభోజనాలు కాదు సార్. అదో 5 స్టార్ హోటల్లో ఇచ్చిన కాక్టైల్ పార్టీ. డూప్లికేట్ మెడిసిన్స్ తయారు చేస్తున్న ఫార్మస్యూటికల్ కంపెనీ ఇచ్చిన పార్టీ. దీనికి యజమాని మీ బావ. మరి అరే ఆ పాగరగాడేమో పొట్ట దిప్పుల కోసం చిన్న దందా చేస్తుంటే మీరు టీఆర్పీ పెంచుకొని చేస్తలేరా అన్నయ్య? సార్, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు మా మీడియాకుంది. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. పావు సేరు కోటికి అర్ధ సేరు మసాలా అంటే ఇదే. 5 నిమిషాలు అంటే అర్ధగంట ఇచ్చిన కదా, నాకు టైం లేదు. రే సార్ని ఎక్కడికి కావాలో దింపేరా. అక్కర్లేదు సార్, నేను వెళ్ళిపోగలను. సార్, నా ఫోను. సార్, కొంచెం స్వీట్లు తగ్గించండి సార్, షుగర్ ఎక్కువైపోతుంది. బాబు ఆపమ్మా. హాయ్, దిస్ ఇస్ తన్మయ్. వెల్కమ్ టు హూఎవర్ వాట్ ఎవర్. డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుందన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ కొండే సరాసరి మీ దగ్గరికి వస్తుంది. అవునండి, ఇది నిజం. డబ్బుల దగ్గరికి బ్యూరోక్రసీ నడుచుకుంటూ వస్తోంది. రాబోయే నష్టాల్ని అంచనా వేయకుండానే, అర్హతలకు సంబంధం లేకుండానే డ్రగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తోంది మన గవర్నమెంట్.
ఫలితంగా యువత జీవితాల్ని నాశనం చేసే ఎన్నో రకాల డ్రగ్స్ మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. ప్రజల నుండి వచ్చే ఆదాయం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల క్షేమం మీద ఎంత చిత్తశుద్ధి ఉంది? అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తోందా, నిద్రపోతోందా? ఈ విషయం మీద మా ప్రతినిధి ఆరోగ్య శాఖ మంత్రిని కలిశారు. ఆయన స్పందన చూసే ముందు లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఇప్పుడు మాట్లాడిందంతా లైవ్ టెలికాస్ట్ అయిందిగా. గుడ్. ఏంద్రా లైవ్ వస్తే చూడువే. నాదా హే 1 అవర్ బ్యాక్ పంపించిన శాండ్విచ్ ఇంకా తినలేదాను. తిను. అంటే వావ్ క్యా సీన్ హై బాగుంది వెరీ గుడ్. మా సీన్ సరే, బయట నీ సీన్ ఏంటి? ఏ సీను? చూసానులే పోయి డోర్ దగ్గర. ఓ అదా, నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు కూడా ఏంటి పృథ్వీ? నటించిన చాలు గాని విషయం ఎంతవరకు వచ్చిందో చెప్పు. పెళ్లి వరకు వచ్చిందా? అవును తల్లి, పెళ్లి గురించే ఇప్పుడే మాట్లాడొస్తున్నా. వావ్ కంగ్రాట్స్. ముహూర్తం ఎప్పుడు? నువ్వు ఫిక్స్ చేసినప్పుడు. నేనెందుకు ఫిక్స్ చేయాలి? ఎస్. జోకులొద్దు. సీరియస్గా? అరే నేనెందుకు ఫిక్స్ చేయాలి? పృథ్వీకి అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయాలి. మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు? క్రాంతి. నిజం, ఆ అమ్మాయి పృథ్వీని పెళ్లి చేసుకుంటుందంట. డైలీ నా బుర్ర తింటుంది. హ్మ్. ఇందాకే నీతో మాట్లాడి వస్తా అని చెప్పాను. ఏంటి నీ ఆన్సర్ ఏంటి? ఎస్ అని చెప్పానా? ఏయ్ I'll kill you. Okay, ఇక్కడ okay, నుంచి okay. గాయబ్ చేసేస్తా మళ్ళా. అరే కూల్ కూల్ ఓకే ఓకే అని చెప్పానా? పృథ్వీ నమ్మవా? హలో. నేను రా మూర్తిని. హాయ్ మూర్తి, ఎక్కడున్నావు? ఆ డ్యూటీ రా. ఓ సరే, ఇంకేంటి విషయాలు? ఏమన్నా అంత మామూలే. ఏంటా మినిస్టర్ అంతలా ఉతికేశారు? ఇందాక లైవ్ లో చూసేలే. అదేముంది, ముందుంది ఆ మినిస్టర్కి అసలైన పండగ. అవునా? ఇంకేం చేయబోతున్నావు ఏంటి? తినబోతు రుచులెందుకు, అప్పటి వరకు సస్పెన్స్. పృథ్వీ ఒకసారి ఫోన్ ఇవ్వ. 1 minute. తిను. మూర్తి రేపు ట్రస్ట్ వస్తున్నావు కదా? టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.